జ్యోత్స్న గురించి నిజం చెప్పి వైరా జ్యోత్స్నల కుట్రను కాశీ ద్వారా బయటపెట్టించిన దాసు షాక్లో జ్యోత్స్న పారిజాతం. ఇంతకు జ్యోత్స్న గురించి కాశీకి ఇప్పుడు దాస్ ఎందుకు నిజం చెప్పాడు, వైరా జ్యోత్స్నల కుట్రను ఎలా బయటపెట్టించాడు, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక వైరతో చేతులు కలిపినటువంటి కాశీ అయితే పోలీస్ స్టేషన్లో మామగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేశాడు. పాడైపోయిన ఫుడ్ని పేదలకు పంచమని చెప్పి శ్రీధరే చెప్పాడన్నట్టుగా రికార్డింగ్ని ఎడిట్ చేసి పోలీసులకు అప్పగించాడు. ఇక శ్రీధర్కి బెయిల్ ఇవ్వడం కోసం వెళ్ళినటువంటి కార్తీక్ ఇంకా శివనారాయణలకు అదే విషయాన్ని ఇన్స్పెక్టర్ చెప్పి రికార్డింగ్ వినిపించడంతో ఇక స్టేషన్ బెయిల్ రాదు అని చెప్పేసి లాయర్ కూడా వెళ్ళిపోతాడు. ఇక శివనారాయణ శ్రీధర్ దగ్గరకు వెళ్ళేసరికి నన్ను మీరు నమ్మితే చాలు అంటే నేను నమ్ముతాను అని చెప్పి శివనారాయణ అంటాడు. కార్తిక్ అయితే ఏంటి మాస్టారు ఇదంతా అని చెప్పని అనేసరికి నేను మా మామగారు ఏ విధంగా అయితే నన్ను మందలించేవారో అలాగే నేను కూడా నా అల్లుణ్ణి మందలించాను. మా మామగారు నన్ను మందలించిన తీరును బట్టి నేను బాధ్యత తెలుసుకున్నాను. కానీ వాడు నా మీద కోపాన్ని పెంచుకున్నాడు, అంతకుమించి ఇంకేమీ లేదు అని అంటూ నువ్వు నేను తప్పు చేశానని నమ్ముతావా కార్తీక్ అని అంటే మీరు తప్పు చేశారని నమ్మడం అంటే నన్ను నేను నమ్మడం మానేయడమే మాస్టారు, అంతకుమించి ఏం లేదు అంటాడు. సరే ఏం చేయాలో నేను చూస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పేసి ఇక కార్తీక్ శివనారాయణ శ్రీధర్ని వదిలి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత కార్తీక్ ఆలోచనలో పడతాడు. ఏంటిది, ఎందుకు ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ పొరపాటు జరుగుంటుంది అని ఆలోచిస్తున్నటువంటి కార్తీక్ దగ్గరకు దీప వస్తుంది. ఏంటి బావా కాశీ ఇలా చెప్పటం ఏంటి అంటే నాకు అది అర్థం కావట్లేదు అని చెప్పేసి కాశీకి ఫోన్ చేసి నిన్ను కలవాలి అంటే నాకు ఇప్పుడు కలవాలని లేదు బావా అని చెప్పని అంటాడు. ఓ అవునా, ఎందుకని, చాలా పెద్దవాడివి అయిపోయావు కాబట్టా, ఎవరు నిన్ను పెద్దవాడిని చేశారు అని అంటే నేను తొందరలోనే జాబ్ కూడా మానేస్తున్నాను బావా అంటాడు. అవునా, ఎక్కడ జాబ్ వచ్చింది, వైరా కంపెనీలోనా అంటాడు. బావా అని అనగానే ఇది నా అనుమానం మాత్రమే, కానీ ఇదే నిజమని తెలిస్తే ఏం జరిగుంటుందో నేను ఊహించిందే కరెక్ట్ అని నాకు అనిపిస్తే అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఉంటుంది అని అంటాడు. నేనేమి ఎవరి మీద ఆధారపడి బ్రతకాలనుకోవట్లేదు బావా, ఒక వారం రోజుల్లో బయటకు వెళ్ళిపోతాను స్వప్నం తీసుకుని అనగానే ఓహో నా చెల్లెలు నీతో పాటు నువ్వు చేస్తున్న అన్యాయంలో కూడా పాలు పంచుకోవాలనుకుంటోందా అని అంటే ఎందుకు బావా అనవసరంగా అంటావు, మామయ్య గారు అన్నదే నేను అక్కడ పెట్టాను, అంతకుమించి నేనేం మాట్లాడలేదు అంటూ ఉంటే సరే సరే అయితే అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే దాసుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఎక్కడ మావయ్య అంటే చెప్పలుడు ఏమైంది అనగానే అర్జెంటుగా నువ్వు రావాలి, ఫ్లైట్ టికెట్ వేస్తున్నాను వచ్చేసి అని అంటాడు. ఏ అల్లుడు ఎందుకు అంత ఇబ్బంది వచ్చింది, అంత అర్జెంటుగా నేను అక్కడికి రావాల్సిన పనే ఉంది అంటే జరిగింది మొత్తం చెప్తాడు కార్తీక్. ఇంత పని చేశాడా కాశీ అని అంటూ ఉంటే అవును మావయ్య, నాకు వైరా కంపెనీలో తెలిసిన ఒక అతను ఉన్నాడు, అతనికి ఎప్పుడూ నేను హెల్ప్ చేశానట, మంచి శాలరీ కోసం అని చెప్పేసి మన కంపెనీ నుంచి అక్కడికి వెళ్ళాడు. సో అతని ద్వారా నాకు తెలిసింది ఏంటంటే కాశీ అక్కడ జిఎంగా జాయిన్ కాబోతున్నాడు అని చెప్పి 10 lakhs అడ్వాన్స్ ఆఫర్ కూడా ఇచ్చాడట, అందుకోసమని కాశీ ఇప్పుడు మామయ్య గారిని అందులో ఇరికించాడు అని అంటే అవునా, సరే అల్లుడు నేను వస్తున్నాను అని దాసు ఇక తిరిగి ఊరికి వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాశీ దగ్గరికి వెళ్తాడు. ఏరా ఏం జరిగింది అసలు, మామయ్య గారు జైల్లో ఉండడం ఏంటి, నువ్వు మామయ్య గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడం ఏంటి అంటే వ్యతిరేకంగా ఏముంది నాన్న, ఉన్నదే చెప్పాను అని అంటూ ఇంకా మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు నాన్న అని అంటే ఓహో కూర్చున్న కొమ్మని నరుక్కునేంత పెద్దవాడి అయిపోయావా, సరే సరే అయితే నువ్వన్నట్టుగానే మనం ఇక్కడ ఉండొద్దులే కానీ మనం వెళ్ళిపోదాంలే కానీ ఇంతకు నీకు ఉద్యోగం ఎక్కడొచ్చింది అంటాడు. వైరా కంపెనీలో అని అంటాడు కాశీ. ఓహో వైరా కంపెనీలో జాబ్ వచ్చిందా నీకు, సో నువ్వు పెద్దవాడివి అయిపోయావు కదూ, అలాగే నువ్వు అన్నట్టుగానే నువ్వు వైరా కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటే నేను కోడలి పిల్ల ఇంట్లో కూర్చొని తింటాం, ఇల్లు కొనబోతున్నావా లేకపోతే వాళ్లే ఇస్తారా అని అంటే అదేం కాదు నాన్న, వాళ్ళెందుకు ఇస్తారు, నేనే కొనాలి, కొంటాను, జాయినింగ్ అయిన వెంటనే హౌసింగ్ లోన్ కూడా ఇస్తానన్నారు అని అంటే అన్నీ ఇస్తారా, ఎందుకంటే శివనారాయణ గారి జ్యోత్స్న రెస్టారెంట్స్ని పడగొట్టడానికి కంకణం కట్టు కూర్చున్న వాడితో నువ్వు చేతులు కలిపావు, నువ్వు ఒక్కడివేనా ఇంకా జ్యోత్స్న కూడా కలిపిందా అని అంటే నాకు ఈ ఉద్యోగం వేయించిందే జ్యోత్స్నక్క అంటాడు. ఓ ఇప్పుడు అర్థమైంది నాకు, నీకు చాలా విషయాలు తెలియాలిరా అంటాడు. జేంటి నాన్న ఏం తెలియాలి అంటే మీ జ్యోత్స్నక్క ఎవరు అని అంటే
పారిజాతం నానమ్మ నాకు జ్యోత్స్నక్కకి నానమ్మ కాబట్టి నాకు అక్క అవుతుంది అంటాడు. ఆహా, ఎలా నానమ్మ అని అంటే, శివనారాయణ గారిని పెళ్లి చేసుకుంది కాబట్టి జ్యోత్స్నక్కకి నానమ్మ అవుతుంది అని చెప్పానంటే, కాదు, నా రక్తం పంచుకు పుట్టింది కాబట్టి మీ జ్యోత్స్నక్కకి నానమ్మ అవుతుంది మా అమ్మ అని అంటాడు. ఎవరిని రక్తం పంచుకు పుట్టారు అంటాడు కాశీ. ఇంకెవర్రా, మీ జ్యోత్స్నక్క. మీ జ్యోత్స్నక్క శివనారాయణ గారి మనవరాలు కాదు, పారిజాతం గారి మనవరాలు, దాసు కూతురు. అర్థమైందా అని అనగానే, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అంటే, జరిగింది చెప్తాను విను, అసలు ఈ కథ ఇంత దూరం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకో అని చెప్పేసి పారిజాతం చేసినటువంటి తప్పుని కాశీకి అర్థం ఎలా చెప్తాడు. ఆ తర్వాత జ్యోత్స్నకి నిజం తెలిసి దీపను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనుకుందో, ఎలా చంపాలనుకుందో, ఎన్ని రకాలుగా దీప విషయంలో తప్పులు చేస్తూ వచ్చిందో కాశీకి అర్థమయ్యేట్టుగా చెప్తాడు. ఇక ఒక్కసారిగా అదంతా విన్నటువంటి కాశీ షాక్ అయిపోతాడు. నాన్న, ఏం నువ్వు చెప్తోంది అంటే, ఇది నిజం రా, నీకు తెలియని నిజం, ప్రపంచానికి తెలియని నిజం. ఈ నిజం తెలిసాకైనా నీలో మార్పు వస్తుందనుకుంటున్నాను. జ్యోత్స్న కేవలం నిన్ను ఒక పావుగా ఉపయోగించుకుంటోంది, అంతవరకే తప్ప నీ మీద ప్రేమ కాదు, నిన్ను ఉద్ధరించాలనే ఆలోచన కాదు. అది కన్న తండ్రిని చంపాలనుకుందిరా అంటే, ఏం మాట్లాడుతున్నావు నాన్న, నిన్ను చంపాలనుకుందా అంటే, అవును, ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా తల మీద కొట్టి నన్ను చంపటానికి ఊరి బయటకు తీసుకుపోయింది. ఎవరో నన్ను కాపాడారు, ఆ కాపాడిన వ్యక్తి ఎవరో ఇప్పటి వరకు నాకైతే తెలియదు అని అంటాడు. జ్యోత్స్నకి నేను చంపాలనుకుందా? ఎందుకు అంటే, ఇప్పుడు నీకు చెప్పిన రహస్యాలన్నీ నేను బయట పెట్టకుండా ఉండటానికి, ఎప్పటికీ బయటికి రాకుండా ఉండటానికి, శివనారాయణ గారి ఇంటికి తనే ఎప్పటికీ వారసురాలిగా ఉండటానికి అంటాడు దాసు. ఒక్కసారిగా షాక్ అయినటువంటి కాశీ అయితే, అంటే అంటే జ్యోత్స్నకి ఇదంతా నన్ను ఉపయోగించుకుని దీపక్కని ఇంకా బావని దెబ్బ కొట్టడానికి, ఆ సీఈఓ పదవిలో కూర్చోటానికి చేస్తోందా అంటూ ఉంటే, ఇప్పటికి అర్థమైందా అంటే, అంతేకాదు నాన్న, జ్యోత్స్నక్క చాలా పెద్ద స్కామే చేసింది. ఆ స్కామ్ బయటికి రాకుండా ఉండాలంటే శ్రీధర్ మావయ్య ఆ పదవిలో ఉండకూడదు, అందుకోసమే ఇదంతా చేసింది నాన్న, నాకు అర్థమైంది అంటాడు. అలా అర్థమైందన్న తర్వాత ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మొత్తం నిజం చెప్పి వాళ్ళకి సాక్ష్యాలు అందించు అని అనగానే, ఇక అప్పుడు కాశీ అన్ని నిజాలు బయట పెడతాడు. అది ఎలా? జిఎం పోస్ట్కి నాకు ఇప్పుడే అర్జెంటుగా పోస్టింగ్ ఆర్డర్ కావాలి అని చెప్పని అడుగుతాడు వైరాని. వైరా ఆర్డర్ పంపిస్తాడు. వచ్చిన తర్వాత అది పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఎదుగోండి, నేను ఇదంతా చేసినందుకు వాళ్ళు నాకు ఆఫర్ చేసినటువంటి జాబ్ లెటర్ అని చెప్పి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్, అంటే ఇదంతా జ్యోత్స్న చెప్తే నువ్వు చేసావా అంటే, జ్యోత్స్న వైరా ద్వారా చెప్పిస్తే చేశాను అని చెప్పి చెప్తాడు. దాంతో ఇక పోలీసులు జ్యోత్స్న అరెస్ట్ చేయడానికి వస్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.